మచిలీపట్నంలో రేపు దివంగత ఎన్టీఆర్ దివంగత వాజ్పేయి విగ్రహాల ఆవిష్కరణ జరగనుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ బైపాస్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను మంత్రి లోకేష్ ఆవిష్కరిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ స్థానిక నాయకులు తెలిపారు. నమస్కారం, చాలా సంతోషం. మన మచిలీపట్నంలో రేపు అంటే మంగళవారం డిసెంబర్ 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకి స్థానిక మచిలీపట్నం టౌన్లోని హౌసింగ్ బోర్డ్ రింగ్, కృష్ణా జిల్లా కమ్మవారి కళ్యాణ మండపం దగ్గర ఉన్న సర్కిల్లో మన విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అలాగే భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం, రెండాటిని కలిపి ఒకే కూడలిలో ఏర్పాటు చేయటం అనేది మన బందరికి, ముఖ్యంగా బందరు వాసులందరికీ కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. సాయంత్రం 4 గంటలకు అంటే 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకి బందర్ బైపాస్ రోడ్లో గల కృష్ణా జిల్లా సంక్షేమ సంఘం సెంటర్ అక్కడ రింగులో భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాని కీర్తిశేషులు వాజ్పేయి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారు ఈ కాంస్య విగ్రహాల్ని పెద్ద ఎత్తున రేపు ఇటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన అందరి నాయకుల సమక్షంలో విగ్రహాలని ఆవిష్కరించుకుంటున్నాం. మరి ఆ కార్యక్రమానికి హెచ్చుగా అన్ని పార్టీల కార్యకర్తలు, కూటమి కార్యకర్తలంతా కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని